నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. డిచ్పల్లి, జక్రాన్పల్లి మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మోడల్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ నెల 26 నుండి 4 కొత్త పథకాలు అమలవుతాయన్నారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాల ప్రారంభం ఆలస్యమైందన్నారు. ఈ కార్ రేసులో కేటీఆర్ తప్పు చేయకపోతే పదే పదే స్టేలు ఇవ్వాలని కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. విచారణను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. సో ఇవాళ ఏంటంటే ఒక 400 స్క్వేర్ ఫీట్కి తగ్గకుండా ఇందిరమ్మ ఇల్లు ఉండాలన్న దాని మీద ఒక మోడల్ హౌస్ ప్రభుత్వమే కట్టిస్తుంది. అందరికి చూపించడానికి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కట్టిస్తూ ఉన్నాము. అట్లనే కట్టుకోవాలని లేదు. వాళ్ళ రైతులు అంటే మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు. వాళ్ళకు 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఈ 5 సంవత్సరాలలో దగ్గర 20 లక్షల ఇండ్లు కట్టాలి. తెలంగాణలో మొత్తం ఇండ్లు లేని నిరుపేదలందరూ కూడా ఇండ్లు ఇవ్వాలన్నదే ప్రధాన లక్ష్యం. దానికి కట్టుబడి ఉన్నాం. ఇవాళ 4 స్కీమ్లు ఏదైతే ఉందో ఇప్పుడు సన్న బియ్యము ఇవ్వడానికి మనం రేషన్ కార్డులు అడుగుతున్నాం. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఇవ్వలేదు. మేము రేషన్ కార్డు అన్నాం. దాని ఇట్ ఇస్ ఏ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్. దాంట్లో ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ సింగిల్ విండో లాగా ఒక్క కార్డుతోని అన్ని సంక్షేమ పథకాలు అమలు పరచడానికి అవకాశం ఉంటుంది. గత 10 సంవత్సరాలు ఇవ్వలేదు. ఇప్పుడు 10 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. అందరికి ఇస్తాం. ఇంకా రాని వాళ్ళకి ఇప్పుడు లేని వాళ్ళకి కూడా మళ్ళీ కూడా ఇప్పుడు పబ్లిక్ హియరింగ్ ఉన్నది 21st నుండి. అప్పుడు కూడా అప్లికేషన్స్ ఇంకా తీసుకుంటారు. సో అది రేషన్ ఇవ్వడమే కాకుండా, రేషన్ కార్డ్స్ ఇవ్వడమే కాకుండా, ఇందిరమ్మలు ఇవ్వడమే కాకుండా ఇలా రైతు భరోసా మేము మేనిఫెస్టోలో చెప్పినట్టు మరి 12,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు ఎకరానికి సంవత్సరానికి ఇద్దాం అనుకున్నాము. 6,000 ఒకటి, 6,000 ఒకసారి. హైకోర్టు కూడా రికార్డు చూసి ఈయన తప్పు చేసిన పై నువ్వు ఎవడు అత్తసొమ్మ నేను 55 కోట్లు నువ్వు ఫారిన్ కరెన్సీలో ఇచ్చినావు, అది ప్రైమరీ ఫేజ్ ఎవిడెన్స్ ఉందని చెప్పిండ్రు. సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు డిసిషన్ మేము ఇన్వాల్వ్ కామని చెప్పిండ్రు. ఇప్పుడు మాట్లాడి ఇంతకుముందు అట్లనే అన్నాడు. డ్రగ్స్లో దొరికితే కూడా నేను రెడీ ఉన్నాను అన్నాడు. ఆయన ఇక వాళ్ళు మాట్లాడితేనే అబద్ధాలు. దాని పెద్ద సీరియస్ తీసుకునే అవసరం లేదు. ఒకవైపు న్యాయస్థానంలో నమ్మకం ఉందని చెప్తున్నారు. మరి ఎందుకు స్టేలు పోతున్నారు అంటే ఇది కూడా అంతే. ఏదో పబ్లిక్ను తప్పుదో పట్టించి ఇంకేదో రేవంత్ రెడ్డి మీద కేసులు అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మీలాగా కోట్ల మిట్లకి ఇది చేసిండు. ఆయన ఫేస్ చేసిండు, ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేసిండు. మీరు కూడా ఫేస్ చేయండి. తప్పైతే కోర్టు నిర్ణయిస్తుంది కదా.